ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. ఆప్ సబ్కో యీశు మసీహ్ के नाम पे शुभकामनाएं. మరి యొక్క పునరుద్ధాన దినమున మనందరము దేవుని సన్నిధిలో సజీవులుగా ఉన్నందుకు దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. John Gospel 17th chapter 5th verse. And now, O Father, glorify thou me with thine own self, with the glory which I had with thee before the world was. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఇది తెలుగు ట్రాన్స్లేషన్. ఇంగ్లీష్ లో మనం గమనిస్తే, తండ్రి గ్లోరిఫై దౌ మీ, అయ్యా నువ్వు నన్ను మహిమపరచు. విత్ దైన్ ఓన్ సెల్ఫ్ అంటే, విత్ దైన్ ఓన్ సెల్ఫ్ అనే పదానికి అర్థం ఏంటంటే ఓన్లీ యూ అని, కేవలం నీ లేదా నీ యొక్క అంటే నీకు సంబంధించినటువంటి మాత్రమే. ఇంకా చెప్పాలంటే నీ ఆలోచన విధానము, నీ యొక్క స్వభావం ఏదైతే ఉందో దానికి అనుగుణమైనటువంటి నీ సొంత అని అర్థం అనమాట. దైన్ ఓన్ సెల్ఫ్ విత్ ద గ్లోరీ విచ్ ఐ హ్యాడ్ విత్ ది, ఏదైతే మహిమను నేను నీతో కలిగి ఉన్నానో. ఎప్పుడు? ఈ యొక్క సృష్టి అంతా కూడా సృష్టించబడక మునుపు ఆ మహిమతో నన్ను మహిమపరచు అని యేసు ప్రభు వారు తండ్రిని అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. సో యేసు ప్రభు వారు ఏమి కోరుకున్నారో మనం కూడా అదే కోరుకోవాలి. అంతేనా? లేకపోతే వేరే ఏమైనా కోరుకోవాలా? లేదు కదా. గడిచిన వారము దేవుణ్ణి మహిమపరచడం ఏంటో ముందు వచనంలో చూసాం. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, అయ్యా ఈ మహిమ వేరు. ఈ మహిమ ఏంటంటే, నేను నీతో కలిసి ఉన్నప్పుడు మన ఇద్దరం కలిసి షేర్ చేసుకున్నటువంటి గ్లోరీ. ఇంకా చెప్పాలంటే ద గ్లోరీ విచ్ వి షేర్డ్ టుగెదర్. మనము కలిసి ఏదైతే మహిమను కలిగి ఉన్నామో ఆ మహిమతో మరలా నన్ను మహిమపరచు అని తండ్రిని అడుగుతూ ఉన్నాడు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, ఈ లోకము యొక్క మహిమ కూడా ఉంది. గుర్తుపెట్టుకోండి. వీ హ్యావ్ టు see the difference between the glory of the world and glory of the God. దేవుని మహిమ, లోకము యొక్క మహిమ, ఈ రెండిటికి వ్యత్యాసం మనకి తెలియాలి. లోకము యొక్క మహిమని దేవుని మహిమ అనుకుంటే గనక అంతకంటే దురదృష్టకరమైన విషయం ఇంకోటి లేదు. we should know the difference. ఇక్కడ యేసు ప్రభు వారు అడుగుతున్నది ఏ మహిమని చెప్పండి. ఏ మహిమని? పరలోక సంబంధమైన తండ్రి కుమారులు ఏకమై అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ మహిమ, దాన్ని కోరుకుంటున్నాడు. కానీ ఈ లోకము కూడా మహిమను మనకిచ్చే ప్రయత్నం చేస్తుంది. మహిమ అంటే ఏంటో కూడా తర్వాత రాబోయే వచనాల్లో మీరు ఇప్పుడు చూస్తారు. మహిమ, ఘనత, ప్రభావములు అన్నీ యేసు ప్రభువుకే చెల్లుగాక అని మనం ఎప్పుడు అంటూ ఉంటాం కదా. ఘనత, ప్రభావము అనేవి ఎంతవరకు మీకు తెలుసో నాకు తెలియదు, కానీ మహిమ అంటే ఏంటో మాత్రం ఖచ్చితంగా చాలా మందికి తెలియదని నేను అనుకుంటాను. ఎందుకంటే నాకు దేవుడు తెలియజేశాడు కాబట్టి నేను తెలుసుకున్నాను. సో ఒకసారి మనం చూద్దాం. మనము కోరుకోవాల్సింది కూడా యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకున్నదే. అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ మహిమ యొక్క విలువ తెలుసు. మనకు తెలుసా? మనకి తెలియదు. రైట్? సో బైబిల్ గ్రంథము
యేసుక్రీస్తు యొక్క జీవితము మనకి ఎందుకు మాదిరిగా ఉంది అని అంటే, ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలే మనం కూడా ఈ లోకములో తీసుకోవాలి. ఓకే, ఒక్కసారి ఈ వచనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మాథ్యూ గాస్పెల్ 4th chapter, 8th verse. ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభువు వారిని సాతానుడు శోధిస్తూ ఉన్నాడు. శోధిస్తూ వాడు అన్న మాట ఒకటిది, ఏమనంటే, అగైన్ మాథ్యూ గాస్పెల్ 4th chapter 8th verse, అగైన్ ద డెవిల్ టేకeth him up into an exceeding high mountain and sheweth him all the kingdoms of the world and the glory of them. చదువమ్మా. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి అంటే ఏంటి దాని అర్థం? ఈ లోక రాజ్యములు వాటికి కూడా మహిమ ఉందా లేదా? ఉంది. అయితే వాడు పిచ్చోడనే అనాలి వాడిని. ఎవరిని? డెవిల్ని, సాతాన్ని. దేవుని మహిమ ఏదైతే ఉందో, పరలోక సంబంధమైన మహిమ ఏదైతే ఉందో, ఆ మహిమ ఎరిగిన వాడు ఆయన. ఆయనకి ఈ లోకానికి సంబంధించిన మహిమను చూపించి ఇది ఇస్తాను అని అంటే ఆయన మోసపోయే అవకాశం లేనే లేదు. ఎందుకంటే ఆయనకి అసలైన మహిమ ఏంటో తెలుసు. ఆ మహిమ నుంచి ఆయన వచ్చాడు. ఆ మహిమను అనుభవించినటువంటి వ్యక్తి, ఆ మహిమై ఉన్న వ్యక్తి ఆయన. ఈ రోజున ఏం జరుగుతుందంటే, సేవకులకే కాదు క్రైస్తవులందరికీ కూడా సాతానుడు ఈ లోకములో ఉన్న మహిమను చూపిస్తున్నాడు లేదా? చూపిస్తుంటే మనోళ్ళందరూ ఏం చేస్తున్నారు? దానికి దాసోహం అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి, లేదంటే మనకి ఆ మహిమ తెలియదు. ఆ మహిమ తెలియదు, ఆ మహిమ విలువ తెలియదు. అది ఎలా ఉంటుందో మనకి తెలియదు. యేసు ప్రభుకి తెలుసు కాబట్టి ఆయన ఏం చేశాడు? ఈ లోక మహిమను తృణీకరించాడు. చెప్పండి, ఏం చేశాడు? ఈ రోజున దేవుని బిడ్డలుగా ఉన్న వారందరూ, సేవకులుగా ఉన్నవారు కూడా ఆ మహిమ మనకి తెలియదు కాబట్టే దీనికి మనం ప్రలోభానికి లోబడి వాడి అట్రాక్షన్ గురైపోయి పడిపోతున్నాము అనే మాట అంటానికి కూడా వీలు లేదు. ఎందుకంటే యేసు ప్రభు మనకు ఒక మార్గాన్ని చూపించాడు కదా. ఆయన దేన్నైతే తృణీకరిస్తాడో మనము కూడా దాన్ని ఏం చేయాలి? తృణీకరించాలి, అంతే. ఆయన దేన్ని ఆపేక్షించాడో దాన్నే మనం ఆపేక్షించాలి. ఆయన దేన్ని ఆపేక్షిస్తున్నాడు? తండ్రి, నన్ను ఇదివరకు మనం ఏదైతే మహిమ కలిగి ఉన్నా ఆ మహిమతో నన్ను మహిమపరచాలంటే ఆ మహిమను కోరుకున్నాడు ఆయన. సాతానుడు ఇక్కడ అతనికి ఈ లోక మహిమను ఆఫర్ చేశాడు. ఆఫర్ చేస్తే యేసుప్రభు ఏం చేశాడు? దాన్ని డినై చేశాడు, రిజెక్ట్ చేశాడు. కానీ ఈ రోజున క్రైస్తవులు, సేవకులు, విశ్వాసులు ఆ యొక్క సాతానుని తృణీకరించకుండా ఇదే మహిమేమో అనుకుంటున్నారు. హల్లెలూయా. ఇదే నిజమైన మహిమేమో అనుకుంటున్నారు, ఇదే గొప్పేమో అనుకుంటున్నారు. ఈ లోక సంబంధమైనటువంటి హంగు, ఆర్భాటం, విలాసవంతమైన జీవితం ఏదైతే సాతానుడు నీకు ఎరగా వేస్తున్నాడో నేను నశింపజేయటానికి, అది నువ్వు మహిమ అనుకుంటున్నావు, అది నువ్వు ఆశీర్వాదం అనుకుంటున్నావు. యేసు ప్రభు వారికి తెలుసు కాబట్టి తృణీకరించారు. మనకి తెలియకపోయినా యేసు ప్రభు వారు తృణీకరించారు కాబట్టి మనం కూడా తృణీకరించాలి. యేసు ప్రభు వారు దేన్ని అపేక్షించాడో దాన్నే మనం అపేక్షించాలి. ఆయన కోరుకున్నది ఏ మహిమని? రైట్. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, మాథ్యూ గాస్పెల్ 6th chapter 2nd verse. ఇక్కడ యేసు ప్రభు వారు ఇదే ఇప్పుడు చెప్పాను, ఈ లోక సంబంధమైన మహిమను కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే 1వ వచనం కూడా చదువుదాం. టేక్ హీడ్ దట్ యు డు నాట్ యువర్ ఆర్మ్స్ బిఫోర్ మెన్ టు బి సీన్ ఆఫ్ దెమ్, otherwise they have no reward of your Father which is in heaven. Therefore when thou doest thine alms, do not sound a trumpet before thee, as the hypocrites do in the synagogues and in the streets, that they may have glory of man. Verily I say unto you, they have their reward. చదవమ్మా. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని. తెలుగులో ఘనత వచ్చేసింది ఇక్కడ కదా, ఇంగ్లీష్ లో ఉన్నది గ్లోరీ ఆఫ్ మెన్, మనుష్యుల యొక్క మహిమ పొందవలనని. ఇంగ్లీష్ లో మనం చూస్తే పొందవలనని నువ్వు దాన్ని చేయొద్దు. వాళ్ళు అలా చేస్తారంట. సో అందరిలో నేను మహిమపరచబడాలి అని అనుకుంటారు. ఘనత వేరు, మహిమ వేరు. మహిమ అంటే చెప్తాను మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడే. మహిమ అంటే క్రెడిట్ అనండి. చెప్పండి. ఆల్ క్రెడిట్ గోస్ టు గాడ్ అంటే ఏంటి? అన్నీ ఆయనకే అని. ఇంకా చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఒక పని నేను చేశాను అనుకోండి, ఆ పనికి సంబంధించిన క్రెడిట్ ఎవరికి రావాలి? నాకు రావాలి కదా. చేయని వ్యక్తికి ఆ క్రెడిట్ మనం ఇవ్వకూడదు కూడా. అలాగే మహిమ అనేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు, తండ్రి అయిన దేవుడు, ఆయన చేసినటువంటి సమస్తమునకు సంబంధించినటువంటి క్రెడిట్ అన్నమాట మహిమ అంటే ఈ భూమిని సృష్టించింది ఎవరయ్యా అంటే క్రెడిట్ ఎవరికి వెళ్ళాలి? యేసు ప్రభువుకే వెళ్ళాలి. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తానికి కావలసినవన్నీ సమకూరుస్తుంది, ఇస్తుంది ఎవరయ్యా అంటే ఎవరు చెప్పాలి? ఆయనకే క్రెడిట్ వెళ్ళాలి. అంతేనా? నేను కష్టపడి సంపాదించుకొని తింటున్నా అంటావా? అదే స్వభావం ఉంది ఈ రోజున. సో ఈ రోజున మహిమ అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే మనము కలిగి ఉన్నామో, మనము చూస్తున్నామో, మనం తెలుసుకున్నామో అవన్నీ కూడా ఆయనకు సంబంధించినవే అని ఆయనకి మాత్రమే ఆ యొక్క ప్రాధాన్యత ఆయనకి మాత్రమే ఇవ్వటం అనమాట. ఆ ఘనత, క్రెడిట్ ఇవ్వటం అనమాట మహిమ అంటే. ఇంకొకసారి మరలా ఈ వచనాన్ని చదివి మీకు అర్థమయ్యేలా చెప్తాను. సో అయితే మనము కోరుకోవాల్సింది ఏంటంటే పరలోక సంబంధమైనటువంటి మహిమ. అయితే మనుష్యులు ఈ రోజున, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు ఈ రోజున ఏం చేస్తున్నారంటే మనుషుల చేత మహింపరచబడాలని కోరుకుంటున్నారు, ఇష్టపడుతున్నారు. అందుకనే ఏదన్నా చారిటబుల్ వర్క్స్ కానీ ఇవన్నీ చేసినప్పుడు ఏం చేస్తున్నారు? ఫోటోలు దిగి అవి చేసి పెట్టుకుంటే దానివల్ల అబ్బో భలే చేశారే అని వీళ్ళు అంటే వాళ్ళకి ఎంతో ఆనందం అన్నమాట. అయితే అలా వద్దు అని దేవుడు చెప్తా ఉన్నాడు. సో నీవు కాదు, నేను కాదు, ఏ కార్యము నీ ద్వారా నా ద్వారా జరిగినా ఆ క్రెడిట్ అంతా ఎవరికి వెళ్ళాలి? ప్రభువుకి వెళ్ళాలి. అవునా? ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే స్వస్థ పొందుకున్నప్పుడు ఆ మహిమ ఎవరికి వెళ్ళాలి? ఆ క్రెడిట్ ఎవరికి వెళ్ళాలి? మహిమ, క్రెడిట్ అని ఎందుకంటున్నానంటే దానికి అర్హులు ఎవరు? యేసు ప్రభువే. నేను కాదు, నువ్వు కాదు. అవునా కదా? అలా కాకుండా నేనే అని నువ్వు అనుకుంటే, లేదంటే ఆ వ్యక్తి అని నువ్వు అనుకుంటే అది ఎంత పెద్ద పాపమో మనం ఈ రోజున తెలుసుకోబోతా ఉన్నాం. సో ఒక్కసారి మీరు అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం, ఎందుకనంటే చాలా మంది ఈ రోజున వారిని వారు గొప్పగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. వారిని వారు ఈ లోకములో మహిమ గలవారిగా చూపించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ లోక మహిమ కూడా ఉంది, మనుషుల ద్వారా కలిగే మహిమ కూడా ఉంది. మనుషుల పొగడ్తలే మహిమ, గుర్తుపెట్టుకోండి. మనుషుల ద్వారా కలిగే మహిమ ఏంటి అంటే వాళ్ళ పొగడ్తలే. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము
Acts 12th chapter, 21st verse to 23rd verse. అపోస్తుల కార్యం 12వ అధ్యాయము 21 నుంచి 23వ వచనం వరకు. And upon a set day, Herod, arrayed in royal apparel, sat upon his throne and made an oration unto them. చదవమ్మా 21. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా. ఓరేషన్ అనే పదానికి అర్థం ఏంటంటే ఫార్మల్ సెరమోనియల్ స్పీచ్, అంటే ఒక సందర్భాన్ని బట్టి ఫార్మల్ గా చెప్పేటువంటి ఒక స్పీచ్ అన్నమాట. నేను చెప్పాను కదా నిన్న కార్యక్రమంలో ఆధారణ కూడికలో అయ్యగారిని వాక్యం చెప్పమని సమయం ఇస్తే ఆయన కౌన్సిలింగ్ స్పీచ్ ఇచ్చారు, అంతే, వాక్యం చెప్పలా. సో అలాంటిదే అన్నమాట ఇక్కడ జరిగింది. సో హేరోదు అలా స్పీచ్ ఇస్తే 22వ వచనంలో చూస్తే ఆయనకి భజన బ్యాచ్ ఉన్నారు. చూడండి వాళ్ళు ఏం చేశారు. అండ్ ద పీపుల్ గేవ్ ఎ షౌట్, పెద్ద కేకలేసి, సేయింగ్ ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ఎ గాడ్, జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఏమాత్రము దేవుని జ్ఞానము లేని వాళ్ళు, దేవుని వాక్యం యొక్క అవగాహన లేని వాళ్ళు. ఆయన ఏదో ఫార్మల్ స్పీచ్ ఇస్తే ఇది దేవుని స్వరము, ఇది దేవుని మాటలే, దేవుడే మనతో మాట్లాడాడు ఈయన ద్వారా అని పెద్ద పెద్దగా కేకలేస్తున్నాడు. ఈ రోజున కూడా అనేకమైనటువంటి సంఘాల్లో ఇదే జరుగుతాం. ఫార్మల్ స్పీచెస్, కౌన్సిలింగ్ సెషన్స్, ఇంకా మోటివేషన్ క్లాసెస్, ఇంకా చెప్పాలంటే నీకు అది జరుగుతుంది, జ్యోతిష్యం అని చెప్పాలంటే ఏమంటే హిందువులు జ్యోతిష్యం అంటున్నారు, మనలు ప్రాఫెసీ అంటున్నారు. అంతే. ఆ జ్యోతిష్యం దగ్గరికి వెళ్తే అమ్మా వచ్చే నెలలో నీ గుండె అయిపోయి నువ్వు వస్తావు అని చెప్పడాడు. ఎప్పుడు ఏం చెప్తాడు మా నీకంతా జరుగుతుంది. మనోళ్ళు కూడా జ్యోతిష్యమే చెప్పేది, మళ్ళీ జ్యోతిష్యాన్ని మనోళ్ళు ఒప్పుకోరు. కానీ బైబిల్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. వాక్యం అనేటువంటి అవగాహన నీకు ఉండాలి, వ్యక్తిగతంగా ఉండాలి. లేకపోతే వాడు ఏం చెప్పినా అదే వాక్యం అనుకుని ఆహా ఓహో దేవుడు మాట్లాడాడు మాతో అనుకుంటావు. అనుకోని వీళ్ళు పొగిడేస్తున్నారు ఆయన్ని. ఆయన పొగిడేస్తుంటే ఆయన ఏమనాలి? యాక్చువల్గా ఏమనాలి? ఒరే బాబు దేవుడు మాటలేం కాదురా అయ్యి, ఏదో ఆర్డినరీగా స్పీచ్ ఇచ్చాను అని చెప్పాలి అతను. అలా చెప్పకుండా అతను లోపల అని ఉప్పొంగిపోయాడు. మళ్ళా లోపల పొగడ్తలే మనిషికి ఈ లోకంలో మహిమ, గుర్తుపెట్టుకోండి. దానికోసం ఏదన్నా చేస్తాడు మనిషి. ఆయన చాలా ఖుషి అయిపోయాడు లోపల హేరోదు. ఏం జరిగిందో చూడండి వెంటనే. And immediately the angel of the Lord smote him because he gave not God the glory. అతడు దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. And he was eaten of worms and gave up the ghost. ఇమ్మీడియట్ గా అక్కడ జరిగింది ఏంటి అనంటే హేరోదుని ఆ దేవుని దూత మొత్తినప్పుడు పురుగులు వచ్చేసినాయంట శరీరం అంతా. ఆల్ ఆఫ్ ఎ సడన్ మామూలుగానే ఉన్నాడు, కానీ వెంటనే పురుగులు వచ్చేసి పురుగులు మొత్తం ఆయన శరీరాన్ని తినేసినాయి అంట, చచ్చిపోయాడంట అక్కడికక్కడే. ఇది మనకి ప్రాక్టికల్ గా కనిపించకపోవచ్చు ఈ రోజున. ఎవరన్నా నువ్వు చెప్పే సోది మాటలు, సొల్లు కబుర్లు, ఏమంటారు స్టోరీలు, పిట్ట కథలు ఎన్ని అయితే ఉన్నాయో అవి విని జనాలు ఆహా ఓహో అని నిన్ను ఏం చెప్తారండి మా అయ్యగారు వాక్యం అని ఊర్లు వేసుకొని, ట్రైన్లు వేసుకొని, బస్సులు వేసుకొని పోతా ఉంటారు ఆ సంఘాలకి. ఆయన చెప్పేదంతా స్టోరీలు తప్ప ఏముండదు ఆడ. ఓ మా పాస్టర్ గారు ఏం చెప్తారని అది చెప్తారని వీళ్ళు చెప్పుకుంటూ, కానీ ఆయన ఏమవుతున్నాడు? అసలు ఇంత స్వచ్ఛమైన వాక్యము నా ద్వారానే తప్ప ఇంకెవరి ద్వారా రాదని ఆయన అనుకుంటా ఉంటాడు. అనుకోగానే ఆయన ఏమైపోతున్నాడు తెలుసా? ఆత్మీయంగా పురుగులు పడిపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవునికి ఇవ్వలేదంట ఆ మహిమ. ఈ రోజున చాలా మంది సేవకులు, చాలా మంది విశ్వాసులు, ప్రార్థనా పరులు, నేను ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేశానండి, దేవుడు ఈ కార్యం
చేశాడు. అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు అక్కడ? కొంత క్రెడిట్ వాళ్ళ అకౌంట్లో వేసుకుంటున్నారు. ఎంత దేవుని కృప అండి అని చెప్తున్నారు ఎవరన్నా? చాలా తక్కువ మంది వీళ్ళని కూడా యాడ్ చేసుకుంటున్నారు కొంచెం. అంటే ఆయనకు మహిమ ఆయనకి కలగాలి, క్రెడిట్ ఆయనకి వెళ్ళాలి, కానీ ఏం చేస్తున్నారు? ఆ మహిమని ఆయనకి ఇవ్వటానికి ఇష్టపడట్లా. వీళ్ళ పేర్ల మీదే పరిచర్యలు కూడా చేస్తున్నారు, సొంత పేరుతో పరిచర్యలు మొదలు పెడుతున్నారు, సంఘాలు స్థాపిస్తున్నారు. అంటే ఏం కోరుకుంటున్నారు వీళ్ళు? వీరి పేర్లకు మహిమ కావాలని కోరుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు నామానికి కాదు మహిమ వీరు కోరుకుంటున్నారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సాతానుడు ఏదైతే యేసు ప్రభుకి ఆఫర్ చేశాడో ఈ లోకంలో ఉన్న మహిమ, ఆ మహిమను వీళ్ళందరికీ ఆఫర్ చేశాడు. వీళ్ళందరూ ఆఫర్ని చక్కగా లటక్కని తీసుకోకపోతే ఎవడన్నా వచ్చి ఇంకోటి తీసుకుంటాడేమో అన్నట్టుగా టక్కని తీసేసుకున్నారు. తీసుకొని ఈ ఆఫర్లో ఆ జాబ్లో కంటిన్యూ అవుతున్నారు మనోళ్ళంతా. అది ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. సో నీ పక్కన భజన బ్యాచ్ ఉండి నువ్వేం చేసినా ఆహా ఓహో అంటా ఉన్నారనుకో, ఖచ్చితంగా నువ్వు దేవుని కాకుండా వాళ్ళు అలా అన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? ఒకసారి అనగానే హలో బ్రదర్, నేను కాదు దేవుడు చేశాడు చెప్తే అప్పుడు నువ్వు దేవుణ్ణి మహిమపరిచినట్లు. లేదంటే ఈ లోక మహిమకు గురైన వాడు అవుతావు. హల్లెలూయా. సో అర్థం చేసుకోండి, గివింగ్ ఆల్ క్రెడిట్ టు గాడ్ ఈజ్ గివింగ్ గ్లోరీ టు గాడ్. సమస్త ఏమంటారు కృతజ్ఞత గాని ప్రతి కార్యమునకు కారణము ఆయనే అని, ఆయన తప్ప వేరే ఎవరు లేరు అని యేసుక్రీస్తు ప్రభువుకే మనము ఆ యొక్క ఘనతను మనము, లేదంటే ఆ యొక్క ప్రయారిటీని, లేదంటే ఆ యొక్క థ్యాంక్స్ గివింగ్ కానీ ఏదైతే కూడా ఆయనకి మాత్రమే ఇస్తామో అదే మహిమ, అది మహిమ. కానీ ఈ రోజున విశ్వాసులు, సేవకులు ఈ విధంగా సొంత మహిమను కోరుకుంటున్నారు, లోక మహిమను కోరుకుంటున్నారు. అన్యులు కూడా అంతే. చూడండి ఒకసారి రోమిలకు రాసిన పత్రిక, రోమన్స్ 1st చాప్టర్, రోమిలకు రాసిన పత్రిక. సో అన్యులకి ఇలాగా సొంతగా మనుషుల మహిమను కోరుకునేటువంటి వారికి ఏమాత్రం వ్యత్యాసం లేదు. వీరింకా భ్రష్టులు అన్యుల కంటే అని వాక్యం సెలవిస్తా ఉంది. రోమన్స్ 1st చాప్టర్ 21 to 25 వర్డ్స్. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి 25 వరకు. Because that when they knew God, they glorified him not as God, neither were thankful, but became vain in their imaginations, and their foolish heart was darkened. Professing themselves to be wise, they become fools, and changed the glory of uncorruptible God into an image made like to corruptible man, and to birds, and four-footed beasts, and creeping things. Wherefore God also gave them up to uncleanness through the lusts of their own hearts, to dishonor their own bodies between themselves, who changed the truth of God into a lie, and worshipped and served the creature more than the Creator, who is blessed forever. Amen. చదవమ్మా. మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. చూసారా, యేసు ప్రభువే దేవుడని ఎవరికి తెలియదండి, అందరికీ తెలుసు. కానీ ఆయన్ని మహిమపరచట్లేదు. అంటే ఏమి జరిగినా ఆయనకి ఘనతను, ఆయనకు ఆ ప్రభావమును, లేదంటే ఆయనకి క్రెడిట్ ని ఇవ్వట్లేదు. ఎవరు? అన్యులు. ఏం చేస్తున్నారు మరి? చదవమ్మా. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ, ఆ యేసు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు వాళ్ళు. కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమయమాయెను. సో ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో చూడండి. అన్యజనాంగమే కాదు, క్రైస్తవ సమాజం కూడా అలాగే ఉంది. చదవమ్మా. తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. మాకు చాలా జ్ఞానం ఉందనుకుంటున్నారు, కానీ బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తా ఉన్నారు. మనం చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద సైంటిస్టులు కదండి, ఇస్రో సైంటిస్టులు ఎన్నో అంటారు స్పేస్ లోకి రాకెట్లు పంపిస్తూ ఉంటారు కదా. ఆ రాకెట్ ని పంపించే ముందు ఏం చేస్తారు? అక్కడ ఒక కొబ్బరికాయ కొడతారు.
కదా, ఎంత జ్ఞానం ఉంది వాళ్ళకి. అలా అని చెప్పి కొబ్బరికాయ కొట్టిన ప్రతిసారి సక్సెస్ అయిందా అంటే చూడండి, వాళ్ళకి జ్ఞానం లేదని కాదు, ఎంతో జ్ఞానం ఉంది, కానీ లోపల ఏమైపోతున్నారు, అవివేకం అయిపోతుంది. ఏం చేస్తున్నారు వాళ్ళు? చదవమ్మా. వారు అక్షయుడగు దేవుని మహిమను, అక్షయుడగు దేవుని మహిమను అంటే దేవునికి చెందాల్సిన మహిమను, దేవునికి వెళ్ళాల్సిన క్రెడిట్ ని, క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. ఏం చేస్తారండి తెలుసు కదా, అన్ని రూపాలు చేసుకొని యేసుక్రీస్తు ప్రభువుకి క్రెడిట్ వెళ్ళాలైతే వీడు ఒక బాబా క్రెడిట్ ఇస్తున్నాడు. ఆ బాబా వల్ల నా జీవితం ఇలా మారిపోయిందని ఆ బాబా ఫోటోలు పెట్టుకుని తిరుగుతుంటారు వాళ్ళు. అలాగే మనోళ్ళు కూడా శ్యామ్ బాబా ఫోటోలు, సతీష్ బాబా ఫోటోలు పెట్టుకుని మనోళ్ళు కూడా తిరుగుతున్నారు. ఏం తేడా లేదు. ఎవరికి వెళ్ళాలి క్రెడిట్? ఎవరికి వెళ్ళాలి మహిమ? దేవునికి వెళ్ళాలి. కానీ ఆయనకు కాకుండా వీళ్ళు చేస్తున్న పని. చదవమ్మా. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగయుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. చూసారా? సో ఈ సృష్టికర్త ఎవరయ్యానంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు కదా. అయితే ఎవరిని పూజించాలి? యేసు ప్రభుని. కానీ రాళ్లను, రప్పల్ని, చెట్లని, మొక్కల్ని, జంతువుల్ని అన్నిటిని వాళ్ళు అంటే ఎవరిని మహింపరుస్తున్నారు? ఎవరికి ఇస్తున్నారు క్రెడిట్? సృష్టికి ఇస్తున్నారు క్రెడిట్, సృష్టికర్తకి కాకుండా. అదేవిధంగా ఈ రోజున క్రైస్తవ సమాజం కూడా ఉంది. క్రెడిట్ పాస్టర్ గారికి ఇస్తారు, క్రెడిట్ మీ ఉపవాస ప్రార్థనకి తీసుకుంటారు, క్రెడిట్ మోకాళ్ళ మీద ఎక్కాను, గుండు కొట్టించుకున్నాను, ఇట్లాంటివన్నీ మనోళ్ళు కూడా చెప్పటం మొదలు పెట్టారు. అంటే ఏంటి? ఆయనకి రావాల్సిన క్రెడిట్ని, ఆ మహిమని వీళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు, విచ్ ఈస్ సో డేంజరస్. యేసు ప్రభు జీవితంలో ముస్లింస్ వాదన అదే. యేసు ప్రభు ఎప్పుడు కూడా నేనే అనలేదు, తండ్రి ఆయన చెప్తే నేను చేశాను, ఆయనే అన్నాడు అని అంటారు. దానికి కారణం ఏంటంటే, ఒక మనుష్య కుమారుడిగా అంటే ఒక మనిషిగా ఉంటూ దేవుణ్ణి ఎలా మహింపరచాలో ఆయన మనకి చూపించాడు ఆయన జీవితం ద్వారా. ఆయన ఎప్పుడు కూడా తండ్రినే మహింపరిచాడు. క్రెడిట్ ఆయన ఎప్పుడు తీసుకోవాలా. నేను కాదు, నా యందు తండ్రి ఉండి ఆయనే ఈ కార్యాలు చేస్తున్నాడు అన్నాడు తప్ప నేను చేస్తున్నాను ఎప్పుడు చెప్పలా. దాని అర్థము ఆయన దేవుడు కాదని కాదు, మనుషులుగా ఉంటూ ఈ లోకంలో మనం మహిమ క్రెడిట్ అంతా కూడా దేవునికే ఇవ్వాలనేటువంటి మాదిరి జీవితాన్ని ఆయన మనకి చూపించాడు. బైబిల్ స్పష్టంగా ఇంకో మాట చెప్తుంది. ఏంటో తెలుసా? ఒకసారి చూడండి. చూస్తే అన్న కనీసం వాళ్ళకి భయం రావాలి, ఎవరైతే మహిమను కోరుకుంటున్నారో, మహిమపరచబడాలని. యెషయా గ్రంథం 42వ అధ్యాయం, Isaiah 42, the book of Isaiah 42nd chapter, ఎయిత్ వర్స్, 8వ వచనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. The book of Isaiah 42nd chapter 8th verse. I am the Lord, that is my name, and my glory will I not give to another, neither my praise to graven images. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేను ఇచ్చివాడను కాను, నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. హల్లెలూయా. అసలు ఎంత పర్టికులర్ గా ఉన్నాడో దేవుడు మహిమకు సంబంధించి. ఆయన మహిమను ఇంకెవరికి ఆయన ఇవ్వటానికి ఇష్టపడి ఇవ్వనంటున్నాడు. ఆయన ఇవ్వనంటున్నాడు. అన్యులేమో
ఈ రాళ్ళని రప్పలను విగ్రహాలు చేసుకొని వాటికి చేస్తుంటే విశ్వాసులు, సేవకులు వారిని వారు మయంపరుచుకోవటం, వారి సంఘాలను మయంపరుచుకోవటం, వారు చేసే కార్యక్రమాలను మయంపరుచుకోవటం, జనాలు వాటిని పొగడటం. ఎంత పాపం చేస్తున్నారో ఆలోచించండి. దేవునికి ఇష్టం లేని పని అది. నా మహిమను ఎవరితో నేను పంచుకోను అంటున్నాడు ఆయన. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తానండి. చాలా మంది క్రైస్తవులు, సేవకులు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏమనంటే, అమ్మో ఈ మధ్య సాతానుడు బాగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు బ్రదర్ కొంతకాలం అంటారు. అప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? సాతాన్ని క్రెడిట్ ఇస్తున్నావు. ఆ మాట నువ్వు అనకూడదు. దేవుడు మా జీవితంలో గొప్ప శ్రమను అనుమతించాడు అనాలి. ఆయన తన మహిమను ఎవరితో పంచుకోవడానికి ఇష్టం లేదన్నప్పుడు నువ్వెలాగా సాతాన్ని ఇన్వాల్వ్ చేస్తావు? ఎలాగ వాడి పేరు తీసుకొస్తావు? ఆయన చిత్తం లేకుండా సాతాన్ని చేయగలడా? సో అప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నీలేదో పెద్ద భక్తి జీవితం జీవించేస్తే వచ్చింది కాదు. తాగి తాగి లివర్ పాడైపోద్ది. అట్లాంటి దానికి కూడా వీళ్ళు చెప్తుంటారు, మా పెద్ద శ్రమ అండి మా ఆయనకి ఇట్లా అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, వీ షుడ్ నాట్ గివ్ క్రెడిట్ టు ఎనీబడి. మన జీవితంలో ఏదన్నా ఒక జరగకూడనటువంటి సంఘటన జరిగినా కూడా ఏమన్నా తెలుసా? దేవుడు దీనిని మాకు జీవితంలో అనుమతించాడు. మేబీ మమ్మల్ని సరిచేయటానికేమో, మేబీ మమ్మల్ని మాకు బుద్ధి చెప్పడానికేమో అని దేవునికే ఆ క్రెడిట్ ఇవ్వాలి. కానీ సాతాను పేరు తీయొద్దు మీరు. అప్పుడు చాలా మంది క్రైస్తవులు ఆ పని చేస్తూ ఉంటారు. సాతాను అది చేశాడండి, ఇది చేశాడండి అంటే వాడికి ఏం అధికారం ఉంది? ఏం అధికారం ఉంది? దేవుని చిత్తమే ఈ లోకంలో నెరవేర్చబడుతుంది. జాగ్రత్తగా గమనించండి. సో డోంట్ ఈవెన్ యూజ్ ఎనీ అదర్ నేమ్ దాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మన జీవితంలో ఏమి జరిగినా కూడా మనం యేసుక్రీస్తు ప్రభు నామాన్నే మహింపరచాలి. అంటే ఆయన వల్లే జరిగిందని మనం చెప్పాలి. ఒక ఉదాహరణ చెప్తాను. ఒకళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాం మనం. భోజనానికి వెళ్తే మీకు సాంబార్ బాగా నచ్చింది. ఆ వంట వాళ్ళ ఆవిడ, ఆమె ఇంకెవరో ఇద్దరు ముగ్గురు వడ్డిస్తున్నారు. ఆ ఇంటి మనిషి, వాళ్ళ అక్కనో సిస్టరో లేకపోతే ఇంకెవరో ఇద్దరు కలిసి వడ్డిస్తుంటే, అబ్బా అమ్మ సాంబారు భలే చేశారమ్మా అన్నాం అనుకో. వెంటనే ఒకవేళ ఆ సాంబారు ఇద్దరు కాకుండా ఒక్క ఆమె చేసింది అనుకో, వెంటనే ఏమంటదామా? అండి సాంబారు మాత్రం నేను ఒక్కదాన్ని చేశానండి, మిగిలిన అది ఇద్దరం కలిసి చేసాం అంటారు లేదా? అంటే ఏంటి? ఆ ఒక్కతే చేసిన దాని క్రెడిట్ ఇంకో ఆమెతో షేర్ చేసుకోవటం ఖచ్చితంగా ఇష్టం ఉండదు ఎవరికి. అంటారు లేదు వెంటనే. అది మాత్రం, అది ఒక్కటి మాత్రం నేను ఒక్కదాన్ని చేశానండి, మిగిలిన ఇద్దరు అందరం కలిసి చేసి. నువ్వు కూరలోనే వచ్చే ఆ చిన్న పొగడితేనే నువ్వు షేర్ చేయడానికి ఇష్టపడట్లా. ఈ సృష్టి మొత్తాన్ని ఆయన సృష్టించాడు. మనం గమనిస్తే ఆయన తన మహిమను ఎవరికి ఇవ్వటానికి ఇష్టపడని స్పష్టంగా వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మనము ఆయన్నే మహింపరచాలంటే ఏమి జరిగినా ఆయనకే కృతజ్ఞత చెల్లించాలి. ఓకే, సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఎలాగైతే మరి చిన్న వంటకం చేసిన వాళ్ళు కూడా ఆ మహిమను వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలి. వాళ్ళు పొగిడితే మహిమను షేర్ చేసుకోవడం అంటే ఏంటి? పొగడతేగా భలే చేశారని దాన్ని షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. సో మరి ఈ యొక్క సృష్టిని ఎవరైతే పూజిస్తున్నారో వాళ్ళు ఇంకెంత అజ్ఞానంలో ఉన్నారో ఆలోచించండి. వాళ్ళు మాత్రమే కాదు, సృష్టికర్త అయిన యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత కూడా మనుషుల్ని, కొన్ని వస్తువుల్ని, కొన్ని ప్రదేశాలని పూజిస్తూ ఆరాధిస్తున్నటువంటి క్రైస్తవ సమాజం కూడా ఎంతో భ్రష్టు పట్టిపోయిందని చెప్పాలి. అందులో మరి అనేకులు ఉన్నారు. క్యాథలిక్స్ మెయిన్ గా ఉంటారు, విగ్రహారాధన చేయటంలో ముందుంటారు. అంతేకాదు యేసు ప్రభువు కాకుండా దేనికైతే నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావో అది నీ విగ్రహము, అది నువ్వు ఆయనకు ఇవ్వాల్సిన మహిమను ఇవ్వకపోవటమే. హల్లెలూయా. సో మనందరం కూడా యేసు ప్రభువు కోరుకున్నట్లు ఆ మహిమను కోరుకోవాలి. We should all seek his glory as Jesus desired to have the glory, because
he knew it, he experienced it, he's been the part of it. ఆయనకి అది తెలుసు, దాన్ని అనుభవించిన వాడు, దానిలో భాగమై ఉన్నవాడు, ఆ మహిమై ఉన్నవాడు, కాబట్టి ఆయనకి దాని విలువ తెలుసు. మరి మనకి తెలియకపోయినప్పటికీ మనం ఏం చేయాలంటే ప్రభువు చాయిస్ ని మనం కూడా తీసుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమన్స్ 2nd chapter 7th verse. రోమన్స్ 2nd chapter 7th verse. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. జాగ్రత్తగా గమనించండి, 6వ వచనం కూడా చదువుదాం. Who will render to every man according to his deeds. దేవుడంట వారి వారి క్రియల చొప్పున ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఇస్తాడంట. 7వ వచనం. To them who by patience continuance in well doing seek for glory and honor and immortality, eternal life. చదవమ్మా. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. సత్క్రియలు ఓపికగా చేయొచ్చు. మహిమను ఘనతను దేన్ని అపేక్షించాలంటే మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. సో ఇక్కడ నిత్య జీవం ఎవరికయ్యా అంటే ఈ మహిమను వెదికే వారికి. దేవుని మహిమను వెదకాలి, ఆయన మహిమను కోరుకోవాలి. చాలా చోట్ల చెప్పాను కదా మీకు, చాలా మందికి ఈ రోజున వర్షిప్ అని చెప్పేసి ఒకే పదాన్ని పాడుతూ 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 జనాన్ని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళటం అనేది జరిగిపోతాం. అక్కడ వాళ్ళు అనే మాటని తెలుసా, గ్లోరీ గ్లోరీ గ్లోరీ, మహిమతో ప్రభువా ఈ ప్రదేశాన్ని నీ మహిమతో నింపై అంటా ఉంటారు. విన్నారా మాటలు? అట్లా కాదు, అది అట్లా కాదు. ఓకే, వీ హ్యావ్ టు సీక్ ద గ్లోరీ. ఆయన మహిమను మనం కోరుకోవాలి, వెతకాలి. అయితే అది మనకి కనిపించేది కాదు, అది పరలోక సంబంధమైనది. ఆ మహిమలోనికి మనం ప్రవేశించాల్సిన సమయం ఒకటి ఉంది. హల్లెలూయా, అవునా? మహిమ ప్రవేశం అని రాస్తారు కదా, ఎవరైనా మరణిస్తే మహిమ ప్రవేశం, మహిమలోనికి ప్రవేశించారు. సో ఇట్ ఈస్ దేర్. ఇక్కడ కూడా ఉంది మహిమ. అదేంటది? లోక మహిమ, మనుష్యుల చేత మహిమపరచబడతాం. అది కాదు మనకు కావాల్సింది. సో వీ హ్యావ్ టు సీక్ ద గ్లోరీ టు హ్యావ్ ఇటర్నల్ లైఫ్. ఎవరైతే ఆ మహిమను కోరుకుంటారో వెతుకుతారో వారికి మాత్రమే ఈ యొక్క నిత్య జీవము. గుర్తుపెట్టుకోండి. రోమన్స్ 3:33 చదవండి ఒకసారి. రోమన్స్ 3:33. ఇది బాగా అందరికీ తెలిసినటువంటి వాక్యం. రోమన్స్ 3:23. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. బాగా తెలుసు కానీ ఎన్నిసార్లు ఉంటాం మనం ఇది? ప్రతి సువార్తల్లో ప్రతి చోట చెప్తారు కదా, ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సో మనందరం పాపము చేసిన వారిగా మనము ఆయన మహిమను పొందలేకపోతున్నాం. అయితే ఆ మహిమను పొందాలని మన పాపములకు మనకు రావాల్సిన శిక్షను ప్రభు తన మీద వేస్తున్నాడు. సో అంటే ఒక క్రైస్తవుడు దేని కొరకు ఎదురు చూడాలి అంటే ఆయన మహిమను పొందుకోవాలి అని ఎదురు చూడాలి. ఎందుకనంటే పాపిగా ఉన్నప్పుడు మనం దాన్ని పొందుకోలేము, దానికి యువతలే మనం ఉండిపోతున్నాం కాబట్టి. ఓకే, అండ్ రోమన్స్ 5th chapter 2nd verse మనం చూసినట్టయితే, రోమిలకు రాసిన పత్రిక 5వ వచనం 2వ వచనం, 5వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, by whom also we have access by faith into this grace wherein we stand and rejoice in hope of the glory of God. మరియు చదవమ్మా. ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. సో మన నిరీక్షణ దేని గురించి అండి చెప్పండి?
పరలోక రాజ్యం అని చెప్తూ ఉంటాం కదా, పరలోక రాజ్యం అంటే ఏంటి తెలుసా? దేవుని మహిమ అన్నమాట. ఇటర్నల్ లైఫ్ ఈస్ గాడ్స్ గ్లోరీ. మన నిరీక్షణ ఏంటంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు, దేవుని మహిమను కూర్చిన నిరీక్షణ. ఆ మహిమలో ప్రవేశించలేకపోయాం ఒకప్పుడు, ఇప్పుడు ప్రవేశించే అవకాశాన్ని దేవుడు మనకు కనిపించాడు యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ త్యాగము ద్వారా. సో ఇప్పుడు మన ఆశ ఏంటయ్యా అంటే, మన నిరీక్షణ ఏంటయ్యా అంటే ఆ మహిమలో ప్రవేశించాలి. ఆ మహిమ ఎలా ఉంటుందో మనకి తెలియదు, కానీ యేసు ప్రభుకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి సాతానుడు ఈ లోక మహిమను చూపిస్తే ఆయన తృణీకరించాడు. సో నీకు నాకు ఆ మహిమ తెలియకపోయినా ఆయనకి తెలుసు కాబట్టి, తెలిసిన ఆయన ఈ లోక మహిమను తృణీకరించాడు కాబట్టి ఆ మహిమనే ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ఆ మహిమనే కోరుకోవాలి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, Romans 6 chapter 4th verse. Therefore we are buried with him by baptism into death, that like as Christ was raised up from the dead by the glory of the Father. Hallelujah. హల్లెలూయా. ఈ యొక్క కాబట్టి వచనం మనకేం తెలియజేస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువు వారిని మరణము నుంచి పునరుద్ధానుడిగా లేపినదే తండ్రి మహిమ అని చెప్తా ఉంది. హల్లెలూయా. చదవమ్మా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి చూడండి, యేసుక్రీస్తు మృతుల్లోంచి లెగవటానికి ఎలాగ లేపబడెనో తండ్రి మహిమ. అంటే ఈ మహిమ అనేది దేవుని యొక్క పునరుద్ధాన శక్తి. ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈస్ ద పవర్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ గాడ్. చదవమ్మా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేచెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వలన. చాలా. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారిని మృతుల్లోంచి లేపింది ఏంటండి? తండ్రి మహిమ. హల్లెలూయా. అంటే మహిమ అంటే పునరుద్ధాన శక్తి. అదే పునరుద్ధాన శక్తి, అదే మహిమను మనం కూడా ఎప్పుడు పొందుకుంటాం? మనల్ని కూడా తండ్రి తన మహిమతో లేపినప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ లూకా సువార్త 21వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. మనందరికీ బాగా తెలిసినటువంటి మాటలు ఇవన్నీ, కాకపోతే మనము ఈ రోజున దేవుని మహిమను తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. లూకా సువార్త 21వ అధ్యాయము 27వ వచనం. Luke Gospel 21st chapter 27th verse. And then shall they see the Son of Man coming in the cloud with the power and great glory. చదవమ్మా. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను. ఏ మహిమతో అండి? మహామహిమతోను మేఘారుడై వచ్చుట చూతురు. హల్లెలూయా. సో ప్రభువు తండ్రికి చేస్తున్నటువంటి ప్రార్థనలో యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో ఆయన కోరుకుంటున్న మహిమ ఏంటంటే ఆ పరలోకపు మహిమ. సో ఆ మహా మహిమతో ఆయన తిరిగి మరలా రాబోతున్నాడు. హల్లెలూయా. సో మనం కోరుకోవాల్సింది ఏంటి తెలుసా? ఆ మహిమను చూడాలని. మనం కోరుకోవాల్సింది ఏంటి తెలుసా? ఆ మహిమలో మనము కూడా ఉండాలి అని. హల్లెలూయా. ప్రవేశించాలని. ఆమేన్. ఒకసారి మీరు ఈ మాట చూడండి. మన యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం మీరు చూసినట్లయితే, యేసు ప్రభు వారు మరి అక్కడ మార్తాతో కదా అంటారు, ఏమని? మార్తాతో కదా, మార్తా నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావని ఎరుగవా అంటాడు కదా. అంటే ఏం చేస్తే నువ్వు దేవుని మహిమను చూస్తావు? ఏం చేస్తే? నమ్మితే. నమ్మటం అంటే ఏంటి? ఏది ఇప్పుడు మనందరం నమ్ముతున్నాం అలా అనుకుంటున్నారా? నమ్మటం అంటే అలా నమ్మటం కాదు. నమ్మటం అంటే అనుసరించటం. నమ్మటం అంటే ఆ నమ్మిన దాన్ని అనుసరించి జీవించటం. మార్తాతో అన్నాడు, చదవం ఒకసారి ఆ వచనాన్ని. 11:40 యోహాను. అందుకు యేసు నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంటే దేవుడు చెప్పాడు ఆల్రెడీ ఏమని? నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని. దేవుని మహిమ ఏంటి అని ఇందాక మనం చూసుకున్నాం, ఇందాక చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? అది
పునరుద్ధాన శక్తి దేవుని మహిమ అంటే. హల్లెలూయా. మరి తర్వాత ఏం జరిగింది? దేవుడు ఏం చేశాడు? లాజరుని మరణం నుంచి లేపాడు. హల్లెలూయా. ఒక సింపుల్ అంటే చెప్పాలంటే ఒక చిన్న అంటే మాదిరిలాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చేసి చూపించాడు అంతే. అది అసలైన మహిమ అది కాదు. అసలైన మహిమ ఉంది. అది పరలోకం నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకొని వస్తారు. ఒక మహామహిమతో ఆయన వస్తాడు. హల్లెలూయా. అయితే దాన్ని ఇక్కడ రుచి చూసే అవకాశం మనకి ఇస్తున్నాడు దేవుడు. ఏమని? నువ్వు నమ్మితే ఆ మహిమను కొంచెం రుచి చూస్తావు. కంప్లీట్గా కాకపోయినా కొంచెం నువ్వు దాన్ని చూస్తావు. నమ్మడం అంటే ఎలా నమ్మాలి చెప్పండి? ఎలా నమ్మాలి? వాక్యానుసారంగా ప్రభు చెప్పిన విధంగా జీవించటమే నమ్మటం. అంతేగాని నేను నమ్ముతున్నాను యేసు ప్రభు అని ఒక మాట అంటే సరిపోదు. నీ జీవిత విధానం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుని పోలి ఆయన బోధన అనుసరించి ఉన్నట్లయితే అది యేసు ప్రభువుని నమ్మినట్లు. అప్పుడు నువ్వు దేవుని మహిమను చూస్తావు. అలా దేవుని మహిమను చూసిన వ్యక్తిని చూద్దాం మనం. చదవండి ఒకసారి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 55వ వచనం. స్టీఫెన్ అనేటువంటి ఒక యేసు ప్రభు యొక్క శిష్యుడు ఉన్నాడు. స్టీఫెన్ అనేటువంటి ఒక సువార్తికుడు ఉన్నాడు. గొప్పగా యేసుక్రీస్తు సువార్తను చేస్తూ ఎంతో మందిని దేవుని వైపు తిప్పుతూ ఉన్నాడు. అతని రాళ్లతో కొట్టి చంపాలని నిర్ణయించాడు. రాళ్లతో కొట్టి ఆయన్ని చంపుతున్నారు. అప్పుడు చూడండి అతనికి ఏమి కనిపించిందో. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 55వ వచనం. బట్ హీ బీయింగ్ ఫుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్ లుక్డ్ అప్ స్టెడ్ఫాస్ట్లీ ఇంటు హెవెన్ and saw the glory of God. Hallelujah. And Jesus standing on the right hand of God. చదవమ్మా. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని అయితే స్టీఫెన్, ఈ యొక్క స్టెఫాన్ అనేటువంటి వ్యక్తి దేనితో నిండుకొని ఉన్నాడంటండి? పరిశుద్ధాత్మతో నిండుకున్న వారు మాత్రమే దేవుని మహిమను చూడగలరు. పరిశుద్ధాత్మతో నిండుకున్న వారు మాత్రమే దేవుని పోలి జీవించగలరు. పరిశుద్ధాత్మను మెండుగా కలిగి ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వలె అయ్యా ఈ పాపం వాళ్ళ మీద వేయొద్దు అని కూడా ప్రార్థన చేశాడు. రాళ్లతో కొట్టి చంపుతున్న వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. అంటే ఎలాగ దేవుని నమ్మాడండి? తన జీవితాన్ని వాక్యానుసారముగా ప్రభువుని పోలి జీవిస్తూ దేవుని నమ్మాడు. కాబట్టి ఏం జరిగిందో చదవం ఇప్పుడు. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను జాగ్రత్తగా గమనించండి. ఏం చూశాడండి? దేవుని మహిమను. యేసు దేవుని కుడి పార్శ్వమునందు నిలిచి ఉండుటను చూచెను. హల్లెలూయా. చూసారా? దేవుని మహిమను ఎవరు చూస్తారండి? ఎవరు పడితే వాళ్ళు చూడలేరు. ఎవరు చూస్తారు? దేవుని కొరకే, దేవుణ్ణి పోలి, యేసు ప్రభు కొరకే, యేసు ప్రభును పోలి జీవించిన వారు మాత్రమే దేవుని మహిమను చూడగలుగుతారు. మరి దాన్ని పొందుకోవాలంటే, అందులో ప్రవేశించాలంటే ఖచ్చితంగా అలా జీవిస్తే తప్ప వేరే అవకాశం లేదు. ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం. రోమన్స్ 11th chapter 36th verse. Romans 11th chapter 36th verse. For of him and through him and to him are all things, to him be glory forever. Amen. చదవమా. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. హల్లెలూయా. యుగముల వరకు గివింగ్ గ్లోరీ టు గాడ్. అన్ని చదువు, మళ్ళీ చదువు. ఆయన బదులు యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి చదువు. యేసుక్రీస్తు ప్రభు మూలమునను యేసుక్రీస్తు ప్రభు మూలమునను యేసుక్రీస్తు ప్రభు ద్వారాను యేసుక్రీస్తు ప్రభు నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. హల్లెలూయా. When you say this, you are glorifying God. ఇది నువ్వు చెప్పినప్పుడే, ఇది నువ్వు నమ్మి ఈ విధంగా ప్రభువుని నువ్వు స్తుతించినప్పుడే ఆయన నువ్వు ఘనపరిచిన వాడు అవుతావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. 1 Corinthians 10th chapter 31st verse. Whether therefore ye eat or drink or whatsoever ye do, do all to the glory of God.
చదవమ్మా. కాబట్టి ఆ. మీరు భోజనము చేసినను మీరు భోజనము చేసిన పానము చేసినను పానము చేసిన మీరేమి చేసినను జాగ్రత్తగా ఉంచండి. మీరు ఏమి చేసినా అంటే దేవుని బిడ్డలుగా, దేవుని విశ్వాసులుగా, ప్రభు బిడ్డలుగా మనం ఏమి చేసినా సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. దేనికోసం చేయాలంటే దేవుని మహిమ కొరకు అంటే ఏంటి? మనం ఏమి చేసినా దానికి క్రెడిట్ అంతా కూడా ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలండి? యేసుక్రీస్తు ప్రభువుకే ఇవ్వాలి. మనం తిన్నా, తాగినా, పడుకున్నా, లేచినా, నడుస్తున్నా, పని చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా దానికి కారణం ఆయనే అని ఆయనకే మహిమను చెల్లించాలి. ఆయన మహిమ కోసమే చేయాలి. మరి ఎలాగ మనం ఈ యొక్క మహిమలో ప్రవేశించాలి? మరి ఈ మహిమలో ఎలా ప్రవేశించాలి? ఈ మహిమలో ప్రవేశించాలి మనం. ఈ మహిమ మనకు కూడా కావాలి. ఈ మహిమలో మనం కూడా పాలి భాగస్థులం అవ్వాలి. ఒకసారి లూకా సువార్త 24వ అధ్యాయము, లూక్ గాస్పెల్ 24th chapter 26th verse. లూకా సువార్త 24వ అధ్యాయం 26వ వచనం. Ought not Christ to have suffered these things and to enter into his glory? ఇక్కడ వచ్చిందండి, క్రీస్తు ఇక్కడ వచ్చిందండి అసలు పాయింట్ మన వాళ్ళకి. చదువు. ఈలాగు శ్రమపడి క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని, అగత్యము కాదా? జాగ్రత్త గమనించండి. కాదా అని వారితో చెప్పండి. ఈ లోకములో శ్రమలు అనుభవిస్తూ మహిమలోనికి ప్రవేశించాలి అనేది అగత్యం. అంటే ఏంటి దాని అర్థం? అలాగే జరిగి తీరాల్సి ఉంది, అలాగే జరగాల్సి ఉంది. ఎలాగా? ఈ లోకములో శ్రమలు అనుభవిస్తూ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు మహిమలో ప్రవేశించాలి అనేది అగత్యం కదా. అలాగే జరిగిందా లేదా? అంతేనా? సో అంటే దాని అర్థం ఏంటి? ఆయనకి ఎలాగో మనకు కూడా అలాగేనా, అది మనకు వేరే రూటా? ఇప్పుడు మనం ఆయన మార్గంలో వెళ్ళాలా, వేరే రూట్లో వెళ్ళాలా? చెప్పాలి. ఆయన చూపించిన మార్గంలోనే మనం కూడా, వేరే మార్గం లేదు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా కష్టం. మరి ఇది నచ్చదు, సత్యము నచ్చదు జనానికి. మనం ఆ మహిమలో ప్రవేశించాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే శ్రమలను అనుభవించి మహిమలో ప్రవేశించాలి, మనం కూడా అలాగే అదే రూటు. ఒక పోలీస్ అవ్వాలంటే ఒక ట్రైనింగ్ ఉంటుంది, ఒక సోల్జర్ అవ్వాలంటే ఒక ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ లేకుండా సోల్జర్ అయిపోతారు ఎవరన్నా? నువ్వు ఎంత ఫిట్నెస్తో ఉన్నా, నువ్వు ఆల్రెడీ బాడీ బిల్డర్ అయినా, నువ్వు ఆల్రెడీ అథ్లెట్ అయినా, అక్కడ ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత ఆ ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ చేయాల్సిందే. కంప్లీట్ చేసి సాటిస్ఫాక్టరీ అయితేనే ఆయన సర్టిఫికెట్ ఇస్తాడు, అప్పుడు నువ్వు ఆర్మీలో జాయిన్ అవుతావు. లేదండి నేను ఆల్రెడీ అథ్లెట్ని, నేను ఆల్రెడీ బాడీ బిల్డర్ని, నాకు అవసరం లేదంటే కుదరదు. ఖచ్చితంగా ఆ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ మనకు కూడా అదే ప్రాసెస్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం కూడా ఆ మహిమనే కోరుకోవాలి, మనం కూడా ఆ మహిమలోనే ప్రవేశించాలి. కానీ ఆ మహిమలో ప్రవేశించాలంటే మనకు కూడా ఉన్న మార్గం ఒకే ఒకటి, యేసు ప్రభు వెళ్ళిన మార్గమే. హల్లెలూయా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, జాగ్రత్తగా వినండి. రోమన్స్ 8th chapter, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17-18 వచనం. రోమన్స్ 8th chapter 17th and 18th verses. And if children, then heirs, heirs of God, and joint heirs with Christ, if so be that we suffer with him, that we may be also glorified together. మనం పిల్లలమైతే వారసులము అనగా, ఏమండి మనందరం దేవుని పిల్లమేనా? పిల్లలు దేవుని పిల్లలు మనందరం. ఎస్, మనందరం పిల్లలమైతే మనందరము వారసులం. ఎస్, వారసులము అనగా దేవుని వారసులము, దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. జాగ్రత్త గమనించండి. క్రీస్తుతో కూడా, అదే కదా మన ఆశ, మన నిరీక్షణ అదేనా, మనం కోరుకునేది అదేనా? క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల. మనం ఏం చేయాలంట? ఆయనతో శ్రమ పడిన ఎడల. ఆయనతో శ్రమ పడాలంటే మళ్ళీ మనం 2000 సంవత్సరాల వెనకాలకి వెళ్ళిపోయి అప్పుడు పుట్టి ఆయనతో శ్రమతో, ఆయన శ్రమలో పాలుపడుతున్నాం వాళ్ళ కాదు. ఎందుకని? ఈ రోజున మనలో ఆయన ఉన్నాడు కాబట్టి. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నటువంటి ఆత్మీయ స్థితికి నువ్వు వెళ్ళాలి. అంతగా క్రీస్తు బోధన నీ హృదయంలో, జీవితంలో నింపుకోవాలి. నువ్వు క్రీస్తును పోలి జీవిస్తున్నావు, క్రీస్తే నీలో జీవిస్తున్నాడు అనేటువంటి జీవితం విధానము నీకు వచ్చినప్పుడే
అప్పుడు నువ్వు ఆయనతో పాటు కలిసి క్రీస్తు ఆయనతో శ్రమ పడిన ఎడల అప్పుడు ఆయనతో పాటు నువ్వు ఒక్కడే కాదు శ్రమ పడుతుంది. ఇక్కడ నీతో పాటు ఆయన కూడా శ్రమ పడుతున్నాడు. ఆయనతో పాటు నువ్వు శ్రమ పడుతున్నావా? శ్రమ పడేడాలా? క్రీస్తు తోడి వారసులము. క్రీస్తుతోడి వారసులము. సో దట్ వి మే బి ఆల్సో గ్లోరిఫైడ్ టుగెదర్. యేసుప్రభు వారు అడిగారు కదా, అయ్యా ఈ యొక్క లోకము సృష్టించబడక మునుపు ఏదైతే మహిమను మన ఇద్దరం పంచుకున్నామో, కలిసి మహిమలో ఉన్నామో, ఆ మహిమను నన్ను మళ్ళీ నాకు నువ్వు అని అడిగాడు కదా. మరి మనం కూడా అదే కోరుకోవాలి. కోరుకోవడంలో తప్పు లేదు, ఖచ్చితంగా కోరుకుంటాం. కానీ కోరుకోవటమే కాదు, కోరుకున్నది మనకి దక్కాలి అని అంటే ఒక మార్గంలో వెళ్ళాలి. ఆ మార్గమే శ్రమల మార్గము. శ్రమల మార్గమే, వేరే మార్గం లేదు. ఒక్క వేనే, దేర్ ఇస్ ఓన్లీ వన్ వే టు ఎంటర్ ఇన్ టు గ్లోరీ ఆర్ షేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ with the Lord Jesus Christ, which is sufferings. 18th verse, 18వ వచనం. For I reckon that the sufferings of this present time are not worthy to be compared with the glory which shall be revealed in us. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. సో ఈ యొక్క శ్రమల గుండా తప్ప వేరే మార్గం లేదు మహిమలో ప్రవేశించడానికి అని చెప్తూ పౌలు, వామ్మో ఏం శ్రమలు రా బాబు, శ్రమలు అంటున్నాడు ఈయన, ఆయన పడితే పడ్డాడు, మనం కూడా పడితే తప్ప అందులోకి వెళ్ళమంటున్నాడు అని చెప్పి నిరుత్సాహపడతారేమో అని వాళ్ళకి ఆ మహిమ యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు. ఏమనంటే ఆ మహిమ ఎంత గొప్పదంటే ఈ శ్రమలతో దాన్ని పోల్చడానికి కూడా వీలు లేదు. అంత గొప్పదంట ఆ మహిమ. అంటే అంత గొప్ప మహిమను పొందుకోవటానికి అసలు దాంతో పోల్చడానికి వీలు లేనటువంటి ఈ కొద్దిపాటి శ్రమలు మనం అనుభవించకపోతే ఎట్లా? అనుభవించకపోతే ఎట్లా? ఒక డాక్టర్ అవటానికో, ఒక కలెక్టర్ అవటానికో, ఒక ఇంజనీర్ అవటానికో, ఒక పైలట్ అవటానికో నువ్వెంత సాధన చేస్తావు? ఊరకే వచ్చేస్తాయి 5 డిగ్రీలు? రావు కదా, ఎంతో కష్టపడితే కదా వస్తున్నాయి. అలాంటప్పుడు అసలు ఇప్పుడు ఈ లోకంలో మనం ప్రభు కోసం పడే శ్రమలతో ఆ మహిమను పోల్చడానికి అవసరం లేదంటే, వీలు లేదంటే ఎంత గొప్ప మహిమది. దానికోసం ఈ శ్రమలు అనుభవించాలా వద్దా? అనుభవించాలి. There is no other way to enter into the glory of God than through sufferings with the Lord Jesus Christ. 1 Peter 5th chapter 4th verse. 1 Peter 5th chapter 4th verse. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. And when the chief shepherd shall appear, he shall receive a crown of glory that fadeth not away. చదవమా. సో మన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. మీరు వాడబారని మహిమ కిరీటము. ఎంతమందికి కావాలి మహిమ కిరీటం? ఆ మహిమలో ప్రవేశించాలి. ఆ మహిమ కిరీటం కూడా ఆయన ద్వారా పొందుకోవాలంటే మనము ఆయన జీవించినట్టుగా జీవించాలి. సో మనం కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? ఏం కోరుకోవాలి? మనం ఏం కోరుకోవాలి? యేసుప్రభు ఏం కోరుకున్నారు? మహిమను కోరుకున్నాడు కదా. ఆ మహిమలో ప్రవేశించాలంటే ఏం కావాలి? అంటే మనం ఏం కోరుకోవాలి చెప్పండి? శ్రమల్ని కోరుకోవాలి. అయ్యా నీ కొరకు, ఏది మనం చేసే అదవ పనులకు వచ్చే కష్టాలు కాదు, గుర్తుపెట్టుకోండి. ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు, సువార్త ప్రకటించటంలో, వాక్యాన్ని బోధించటంలో, ఆయన్ని పోలి జీవించటంలో నీకు ఎదురయ్యేటువంటి శ్రమలు ఉన్నాయే, ఆ శ్రమలు నువ్వు కోరుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు ఆ విధంగా జీవించాలి. వాక్యానుసారంగా జీవించాలని కోరుకొని జీవిస్తే ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఈరోజు ఎవరన్నా యేసు ప్రభు నమ్ముకున్నాను, యేసు ప్రభు మీద ఆధారపడి జీవిస్తున్నాను, నాకు ఏ కష్టం లేదు, హాయిగా ఉన్నాను ఎవడని చెప్పమనండి. ఎవడు చెప్పలేడు. మనం ఇందాక చూసాం కదా, యేసుక్రీస్తు ప్రభు వారంట he suffered all for the glory which is to come. ఇంకొక రిఫరెన్స్ చెప్పి మీకు నేను ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. 1వ అధ్యాయం 11వ వచనం.
1 Peter 1st chapter 11th verse. Searching what manner of time the Spirit of Christ which was in them did signify, when it testified beforehand the sufferings of Christ and the glory that should follow. చదవమ్మా. మీకు కలుగు ఆ కృపను గూర్చి 10-11 కలిసింది పాస్టర్. 11 చదవండి. కలిసింది. మీకు కలుగు కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు. ఈ రక్షణను గూర్చి అని చదవండి అక్కడి నుంచా. ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున్న క్రీస్తు ఆత్మ, జాగ్రత్త గమనించండి, తమయందు ఉన్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు, జాగ్రత్తగా వినండి, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలుగబోవు మహిమలను గూర్చియు. చాలమ్మా, చాలు. సో ఇక్కడ మనం గమనిస్తే ఒక ఆర్డర్ ఉంది కదా, సఫరింగ్స్ ఫాలోడ్ బై గ్లోరీ, అంతేనా? క్రీస్తు గూర్చి శ్రమలను గూర్చి దాని తర్వాత వచ్చే మహిమ, అంటే సఫరింగ్స్ ఫాలోడ్ బై గ్లోరీ. లగ్జరియస్ లైఫ్ ఫాలోడ్ బై గ్లోరీనా? కంఫర్టబుల్ లైఫ్ ఫాలోడ్ బై గ్లోరీనా? సఫరింగ్స్ ఫాలోడ్ బై గ్లోరీ. యేసు ప్రభుకి ఎలాగో మనకు కూడా అంతే. సో ఆ గ్లోరీ మనకు కావాలి, ఇక్కడ గ్లోరీ కాదు. ఆ గ్లోరీ మనకు కావాలంటే మనము ఆ గ్లోరీ ఎలా వస్తుందో ఆ మార్గంలో వెళ్ళాలి. అదే శ్రమల మార్గం. హల్లెలూయా. క్రీస్తుని పోలి జీవించడమే శ్రమల మార్గం. అలా పోలించి జీవించకపోతే నువ్వు ఆ గ్లోరీని, ఆ మహిమను పొందుకోలేవు. లాస్ట్ వర్స్ 2 Peter 3rd chapter 18th verse. 2 Peter 3rd chapter 18th verse. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. బట్ గ్రో ఇన్ గ్రేస్ and in the knowledge of our Lord and Savior Jesus Christ, to whom be glory both now and forever. Amen. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకి ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. ఫర్ ఎవర్ అండ్ ఎవర్. మహిమ ఎవరికి కలగాలండి? యేసుక్రీస్తు ప్రభువుకి మాత్రమే మహిమ కలుగును గాక. సో మనందరి జీవితాల్లో నేను చెప్తున్నా కదా, మా వాళ్ళు ఏదైనా మీటింగ్కి వెళ్ళామని నిన్న, ఈ అధ్యక్షుడి పదవి చాలా కష్టం అని నాకు అర్థమైంది. ఒక్కొక్కళ్ళు వస్తారు, వాళ్ళని పిలవాలా, మాట్లాడి పిలవాలి. పాస్టర్ సో అండ్ సో అని పిలిస్తే వాళ్ళకి నచ్చట్లా, మొహం ఇట్ట పెట్టేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు స్లిప్ రాసి పంపిస్తాడు. ఆ స్లిప్ ఏం రాసి పంపిస్తాడు తెలుసా? ఆర్చ్ బిషప్, రెవరెండ్, డాక్టర్ మొత్తం రాసి పేరు చెప్పాలా. నాకేమో అవన్నీ చెప్పడం ఇష్టం ఉండదు. అంత రాసి ఇచ్చినా పాస్టర్ విజయ్ కుమార్ గారు అంటాను అనగానే మొహం ఇట్ట పెట్టుకుని వస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారు? వాళ్ళు మహిమ కావాలంట. ఎంత ప్రమాదకరం అండి అది. మనకెందుకండి? మనం పూజనీయులమా? మనం ఆరాధింపబడే తగిన వాళ్ళమా? మనం రెవరెండ్ అంటే అర్థం అదే. ఎందుకు లేనిపోని సేవకుడిని పిలువబడటానికి ఎవరు ఇష్టపడలే. బిషప్లు, రెవరెండ్లు అది పిలువబడటానికి ఇష్టపడుతున్నారు. దాని అర్థం ఏంటంటే లోక మహిమను కోరుకుంటున్నారు. అది ఎంతో ప్రమాదకరం. ఎంత ప్రమాదకరం అంటే నరకానికి వెళ్ళిపోతారు. సో బీ కేర్ఫుల్. సీక్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సీక్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ సీక్ ద వే ఆఫ్ ద లార్డ్ జీసస్, విచ్ ఈస్ ద వే ఆఫ్ సఫరింగ్స్, with which only we can enter into glory of God. Amen. అందరూ లేచి నిలబడి తెచ్చిన ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. మీ కృప చేత మీ ప్రణాళిక చొప్పున మమ్ములను మీ సన్నిధిలో ఉంచి మీ మహిమ ఎంత గొప్పదో ఆ మహిమను ఏ విధంగా మేము పొందుకోవాలో మాకు తెలియజేస్తున్న వందనాలు. ఈ లోకములో కూడా మహిమ ఉంది, మనుషుల ద్వారా కూడా మహిమ కలుగుతుంది. కానీ వాటిని నువ్వు ఎలాగే తృణీకరించావో మేము కూడా తృణీకరించడానికి మీ కృపను అనుగ్రహించాము. ఆ తృణీకరించినటువంటి అజ్ఞాన దశలో ఉన్న వారిని కూడా మీ కృపలో మార్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ us. We are all blessed.